జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారుల పనితీరుపై కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నుంచి జీతాలు తీసుకుంటూ హైడ్రాలో ఎలా పనిచేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తేనే జీతాలు ఇస్తామని, లేదంటే వచ్చే నెల జీతం కట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో పనిచేయాల్సిన వారు ఇక్కడ కాకుండా హైడ్రాలో పనిచేయడంపై వివరణ కోరారు. ఆమ్రపాలి ఎన్నిసార్లు కాల్ చేసినా విజిలెన్స్ అధికారులు స్పందించడం లేదని కార్పొరేటర్లు ఫిర్యాదుతో ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారుల పనితీరుపై కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రా మధ్య రగడ నెలకొందనే చెప్పవచ్చు. సో ఏదైతే జీహెచ్ఎంసీ నుంచి జీతాలు తీసుకుంటూ ఏదైతే కొంతమంది అధికారులు, విజిలెన్స్ అధికారులు హైడ్రాలోనే పూర్తిగా తిష్టవేయడం మీద మాత్రము ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దాదాపు అంటే హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులంతా కూడా హైడ్రాలోనే పూర్తిగా ఉంటున్నారు. సో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫిర్యాదులు కానివ్వండి, కంప్లైంట్స్ కానివ్వండి, విచారణలు దేనికి కూడా వారు హాజరు కాకపోవడం, జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కీలక అధికారులు ఫోన్లు చేసినా కనీసం రెస్పాండ్ అవ్వకపోవడం మీద మాత్రం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా వారు హైడ్రాకి ఎలా పరిమితం అవుతారు? సో జీహెచ్ఎంసీ నుంచి జీతాలు తీసుకుంటూ, అంటే ఏదైతే జీహెచ్ఎంసీ నుంచి జీతాలు తీసుకుంటూ వారు పూర్తిగా హైడ్రాలోనే ఏ విధంగా సమయం కేటాయిస్తారంటూ కూడా ఆమె ఒకంత అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఇక మీద నుంచి జీహెచ్ఎంసీలోనే పనిచేయాలి, లేకపోతే మాత్రం ఇకపై జీతాలు కట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గతంలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ అంతా కూడా ఇది జీహెచ్ఎంసీకి అనుసంధానంగా ఉంటుంది. బట్ ఇటీవల కాలంలో హైడ్రా పూర్తిగా దూకుడు మీద ఉంది. ఏదైతే అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో మాత్రం ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కూడా హైడ్రాలోనే పనిచేస్తున్నారు. సో వారంతా కూడా వాస్తవానికి ఇటు జీహెచ్ఎంసీకే రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా అనేక మంది, అదే దాదాపు ఒక 50 మందికి పైగా అధికారులంతా కూడా ఇటు హైడ్రా కార్యాలయంలోనే ఉండడం, అసలు జీహెచ్ఎంసీ అధికారులకు కానివ్వండి, ఇటు కార్పొరేటర్లకు కానివ్వండి, మేయర్కి కూడా కనీసం అందుబాటులో ఉండకపోవడంతో ఇటీవల కాలంలో కొంతమంది కార్పొరేటర్లు కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇటు కమిషనర్ అదేవిధంగా మేయర్ దృష్టికి కూడా ఇది తీసుకువెళ్లారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా అధికారుల తీరు మీద మాత్రము కమిషనర్ ఆమ్రపాలి అయితే అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. సో వచ్చే నెల నుంచి మాత్రం వారి జీతాలు పూర్తిగా కట్ చేస్తాము. సో ఈ లోపే వారు వచ్చి జీహెచ్ఎంసీలో జాయిన్ అవ్వాలి. హైడ్రాలోనే విధులు చేసుకొని కూర్చుంటామంటే మాత్రం కుదిరే ప్రసక్తే లేదు. కాబట్టి తప్పకుండా వారు ఇక మీద నుంచి జీహెచ్ఎంసీలోని విధులు నిర్వహించే విధంగా ఉంటేనే వారికి జీతాలు ఇస్తాము, లేకపోతే మాత్రము జీతాలు కట్ చేస్తామంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వారిని తీవ్రంగా హెచ్చరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే దాదాపు హైడ్రాలో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కీలక అధికారులు, అంటే ఏదైతే విజిలెన్స్ అధికారులంతా కూడా ఇందులోనే హైడ్రాలోనే ఉన్నారు. దాదాపు ఒక 50 మందికి పైగా అధికారులు. సో ఈ అధికారులంతా కూడా హైడ్రాలోనే ఉంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కనీసం అందుబాటులో ఉండట్లేదు. పూర్తిగా హైడ్రా బుద్ధ భవన్లో 7th ఫ్లోర్లో ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కార్యాలయంలో వారంతా కూడా 24 గంటల పాటు హైడ్రా విధుల్లోనే ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పనులు పట్టించుకోకపోతే ఎలా అంటూ కూడా ఒకంత జీహెచ్ఎంసీ కమిషనర్ అయితే వారి మీద, అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉంది. సో ఇప్పటికే కొంతమందికి ఏదైతే మెమోలు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. సో దీని మీద మాత్రం ప్రస్తుతం హైడ్రా కమిషనర్ మాత్రం ఎలాంటి స్పందన లేదని చెప్పొచ్చు. బట్ మొత్తానికైతే ఇటు హైడ్రా అధికారుల మీద కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దూకుడుగా కూల్చివేతల్లో, ఇటు చెరువుల్లో నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్ జోన్లో నిర్మాణాలు, కూల్చివేతల్లో దూకుడుగా ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతల్లో కీలకంగా ఈ విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటిది ప్రస్తుతం అధికారులంతా కూడా జీహెచ్ఎంసీలోనే ఉండాలంటూ కూడా కమిషనర్ ఆదేశాలు చేసిన నేపథ్యంలో మరి ఇక రానున్న రోజుల్లో మరి హైడ్రాకు అదనంగా సిబ్బంది కూడా చాలా కావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత ఇటు హైడ్రా కూల్చివేతల మీద కూడా ఇది ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రా మధ్య రగడ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.